సార్ మొదటగా ఇప్పుడు మనం ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్లో మనం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి అంశం వెస్టేజ్ ప్రైమ్ ప్రొడక్ట్ అయినటువంటి క్రిల్ ఆయిల్ సార్. ఈ యొక్క క్రిల్ అనేది ఒక చిన్న రొయ్య సార్. ఈ యొక్క చిన్న చిన్న రొయ్యల నుంచి తీసినటువంటి ఆయిలే ఈ యొక్క క్రిల్ ఆయిల్. ఈ యొక్క క్రిల్ అనేటువంటి చేపలని, రొయ్యలని అంటార్కిటికా ఖండంలో యుఫోసియా సెర్వో అనేటువంటి పేరుతో పిలుస్తారు, లేదా అంటార్కిటిక్ క్రిల్ అని కూడా అంటారు. ఈ యొక్క క్రిల్ అనేది సముద్రంలో చాలా చల్లనైనటువంటి అట్టడుగు ప్రదేశంలో మాత్రమే ఉంటుంది సార్. ఈ యొక్క క్రిల్ ఆయిల్ ముఖ్యంగా వచ్చేసరికి మన అంటార్కిటికా సముద్రంతో పాటు ఉత్తర పసిఫిక్ సముద్రమైనటువంటి, అంటే ఆ సముద్ర భాగాలకు సంబంధించినటువంటి కెనడా, జపాన్ మరియు రష్యా తీర ప్రాంతాలలో ఈ యొక్క సముద్రం అట్టడుగు భాగాన ఈ యొక్క క్రిల్స్ అనేవి ఉండటం జరుగుతుంది సార్. ఈ యొక్క క్రిల్ అనేవి సముద్ర జీవులైనటువంటి, సముద్రంలో నివసించేటువంటి పెద్ద పెద్ద జీవులు, తిమింగలాలు, స్టీల్స్, పెంగ్విన్స్ మరియు ఈ యొక్క చేపలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ యొక్క క్రిల్ అనేది ఆహారంగా ఉండటం అనేది జరుగుతుంది సార్. అయితే ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది సముద్రంలో అట్టడుగు భాగంలో ఉండేటువంటి నాచును తిని జీవిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంది సార్. సముద్రంలో అట్టడుగున ఉన్నటువంటి ఈ యొక్క నాచును తిని క్రిల్లు జీవిస్తూ ఉంటే, ఆ క్రిల్స్ తిని సముద్రంలో ఉండేటువంటి జీవులైనటువంటి ఈ యొక్క తిమింగలాలు, చేపలు ఇవన్నీ కాసిం వలి సార్, సారీ, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అంటే కొంచెం డిస్టర్బెన్స్ రావడం వల్ల మ్యూట్ ఆన్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ యొక్క క్రిల్ ఆయిల్లో పాస్పోలిపిడ్లు మరియు పాస్పోలిపిడ్ల సమ్మేళనాలతో కూడినటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి ఉండటం అనేది జరుగుతూ ఉంది సార్. ఈ యొక్క ఒమేగా-3 అనేటువంటివి అసంతృప్త కొవ్వులు. ఈ యొక్క కొవ్వులు ఈ యొక్క ఒమేగా-3లో మొత్తం 3 రకాల ఆమ్లాలు ఉంటాయి సార్. అవి మొదటిగా వచ్చేసరికి ఏఎల్ఏ అంటే ఆల్ఫోలిపిక్ ఆమ్లం సార్. రెండోది వచ్చేసరికి ఈపీఏ అనగా ఐకోసా పెంటనోయిక్ ఆమ్లం. మరియు మూడో ఆమ్లమైనటువంటిది డిహెచ్ఏ అనగా డెకోసా హెక్సనోయిక్ ఆమ్లం అన్నమాట. ఈ యొక్క 3 ఆమ్లాలు ఉండటం వల్ల ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది పాస్పోలిపిడ్ల రూపంలో ఉంటుంది కాబట్టి ఇది శరీరంలోకి త్వరగా శోషణ చేయబడటానికి, శరీర కణాలు తొందరగా గ్రహించడానికి అనేటువంటిది ఈ యొక్క క్రిల్ ఆయిల్ ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఈ యొక్క క్రిల్ ఆయిల్లో అస్టాక్సాంతిన్ అనేటువంటి శక్తివంతమైనటువంటి సహజ యాంటీ ఆక్సిడెంట్ అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క అక్సాజాంతిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఈ క్రిల్ ఆయిల్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది సార్. తర్వాత ఈ యొక్క క్రిల్ ఆయిల్లో మరొక పోషకం ఏది ఉంటుందా అంటే కోలిన్ అనేటువంటిది ఉంటుంది సార్. ఈ యొక్క కోలిన్ అనేటువంటిది మెదడు యొక్క పనితీరు మెరుగుపరచడానికి, అదేవిధంగా కాలేయం యొక్క ఆరోగ్యాన్ని మరియు నరాల వ్యవస్థను బాగు చేయడానికి అనేటువంటిది ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఈ యొక్క క్రిల్ ఆయిల్లో సహజ సిద్ధంగా విటమిన్ ఏ, విటమిన్ ఇ అనేటువంటి ఈ యొక్క 2 విటమిన్స్ ఉంటాయి. ఈ 2 కూడా కొవ్వులో కరిగేటువంటి ఆమ్లాలు సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క క్రిల్ ఆయిల్లో ఉండేటువంటి సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. బెనిఫిట్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఉపయోగాలు.
ఈ యొక్క ఒమేగా 3 ఆమ్లాలు అనేవి శరీరంలో ఉండేటువంటి అత్యంత అవసరమైనటువంటి కొవ్వులు. ఇవి మన శరీరానికి మనం తినే ఆహారంతో పాటుగా వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి చెడు కొవ్వులను మరియు ఈ యొక్క రక్తంలో ఉండేటువంటి ట్రైగ్లిజరైడ్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడంలోను మరియు మంచి కొవ్వులు అనేటువంటివి పెరగడానికి సహాయపడతాయి సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఒమేగా 3 వల్ల గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన శరీరంలో బీపీ కంట్రోల్ అవ్వటానికి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా హార్ట్ స్ట్రోక్స్ అనేటువంటివి రాకుండా ఉండటానికి అనేది ఈ యొక్క ఒమేగా 3 అనేది ఉపయోగపడుతుంది సార్. అదే విధంగా ఈ యొక్క ఒమేగా 3 ఏం చేసిద్ది అంటే పిల్లల యొక్క మెదడు ఎదుగుదలకి, వారి యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి, పెద్దవారిలో అయితే వయసుతో పాటు వచ్చేటువంటి మతిమరుపు సమస్యలను నివారించడానికి ఈ యొక్క ఒమేగా 3 అనేది దోహదపడుతుంది. దానితో పాటుగా మన శరీరం ఒత్తిడికి లోనవ్వకుండా, ఆందోళనకు లోనవ్వకుండా ఈ యొక్క ఒమేగా 3 అనేది మన శరీరంలో ఒక అద్భుతంగా పనిచేస్తుంది సార్. అంతేకాకుండా ఈ యొక్క ఒమేగా 3 అనేది కంటిలో రెటీనా యొక్క ఆరోగ్యానికి మరియు మన శరీరానికి కావలసినంత ఒమేగా 3 అనేది లభించడం వలన చూపు మంచిగా కనపడటానికే కాకుండా కళ్ళు పొడిబారడం అనేటువంటిది కాకుండా కంటి సమస్యలు ఏ విధమైన అంటే చూపు మందగించడం కానీ, కళ్ళమ్మటి నీరు గారటం, కళ్ళు పొడిబారటం, కళ్ళు ఎరుపెక్కటం ఇట్లాంటి సమస్యలు రాకుండా ఈ యొక్క ఒమేగా 3 అనేది ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఒమేగా 3 వల్ల మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ జరిగి శరీరం వాపులు రాకుండా ఉండటానికి మరియు మన ఎముకలు మరియు జాయింట్లు అనేటువంటి ఫ్లెక్సిబుల్గా కదలటానికి, క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఈ యొక్క ఒమేగా 3 అనేది ఉపయోగపడుతుంది సార్. దాంతో పాటుగా ఈ యొక్క ఒమేగా 3 వలన చర్మం లోపల నుంచి తేమ కోల్పోకుండా, చర్మం మృదువుగా ఉండటానికి, ముడతలు రాకుండా ఉండటానికి, మొటిమలు మరియు ఎగ్జిమా వంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ యొక్క ఒమేగా 3 అనేది ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఒమేగా 3లో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ వచ్చేసరికి అక్స్టాజాంతిన్. ఈ యొక్క అక్స్టాజాంతిన్ అనేటువంటిది ఒక రకమైనటువంటి కెరోటోనాయిడ్. ఈ యొక్క అక్సాజాంతిన్ ఉండటం వలన ఈ యొక్క జీవులలో ఉండటం వలన ఇది సముద్ర జీవులైనటువంటి సాల్మన్లు, రొయ్యలు, ఎండ్రకాయలు ఇట్లాంటి సముద్ర జీవులు ఎరుపు రంగులో ఉండటానికి ఈ యొక్క అక్సాజాంతిన్ అనేటువంటి వర్ణద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. పైగా ఈ యొక్క అక్సాజాంతిన్లో మనం రోజువారీ తీసుకున్నటువంటి క్యారెట్, బీట్రూట్, టమోటా మొదలైనటువంటి శాకాహార వనరులలో లభించే బీటా కెరోటిన్, లైకోఫిన్ వంటి ఇతర కెరోటనాయిడ్ల కంటే 10 నుంచి 100% ఎక్కువ శక్తివంతమైనటువంటి ఈ యొక్క బీటా కెరోటిన్ అనేటువంటి లభించడం వలన ఈ యొక్క అక్సాజాంతిన్ని కెరోటనాయిడ్ల రాజు అని చెప్పేసి పిలవటం జరుగుతూ ఉంది సార్. మరి ముఖ్యంగా ఈ యొక్క అక్సాజాంతిన్ అనేది ఈ యొక్క సూర్యరశ్మి యొక్క ఈ వేడి కిరణాలు మన చర్మానికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అని చెప్పేసి సూర్యుడి వేడిని తట్టుకొని మనం శక్తివంతంగా ఉండటానికి ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క అక్సాజాంతిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దానితో పాటుగా శరీరం అనేది సున్నితత్వంగా ఉండటానికి మరియు కాంతివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ యొక్క krill ఆయిల్లో ఉన్నటువంటి మరొక లిపిడ్స్ ఏమిటి అంటే ఫాస్ఫోలిపిడ్లు అనమాట.
ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు అనేటువంటి ఒక మంచి కొవ్వులు. ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు అనేటువంటి మన శరీరంలోని ప్రతి జీవకణాన్ని చుట్టుముట్టి ఒక కణత్వచంగా ఏర్పడటానికి ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు ఉపయోగపడతాయి. ఈ యొక్క పాస్ఫోలిపిడ్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ యొక్క పాస్ఫోలిపిడ్ల యొక్క తలభాగం అనేది నీటిని ఆకర్షిస్తుంది. తోక భాగం అనేటువంటిది క్రొవ్వులను ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు మన శరీరంలో ఉండేటువంటి అత్యంత సమృద్ధిగా దొరికేటువంటి పదార్థాలలో ఒక పదార్థం ఏంటయ్యా అంటే ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు. మన శరీరం అనేది అనేక కణాలు, అంటే కొన్ని కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు ఈ యొక్క శరీర కణాలు మొత్తం కూడా పాస్ఫోలిపిడ్లతోనే తయారవుతాయి. అందువల్ల ఈ యొక్క పాస్ఫోలిపిడ్లతో మన శరీరం యొక్క కణాలు తయారు కావటం వల్ల ఏ పదార్థాలను మనం లోపలికి శోషణం చేసుకోవాలి, ఏ పదార్థాలను మనం వ్యర్థం రూపంలో బయటకు వెళ్ళాలి అనేటువంటిది ఈ యొక్క పాస్ఫోలిపిడ్ల యొక్క నియంత్రణ వల్ల మాత్రమే జరుగుతూ ఉంది సార్. మరీ ముఖ్యంగా ఈ పాస్ఫోలిపిడ్లు అనేటువంటి నీటిలోను మరియు రక్తంలోను నీటిలోను మరియు కొవ్వులోను రెండింటిలోను కరగడం వలన ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు రక్తంలోని పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలను చాలా వేగవంతంగా మన శరీరం గ్రహించడానికి ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు అనేటువంటివి ఉపయోగపడటం జరుగుతూ ఉంది సార్. మరి ముఖ్యంగా చూసినట్లయితే పాస్ఫోలిపిడ్లలో లెసిథిన్ మరియు డైలిర్షన్ అనేటువంటి ఆమ్లాలు ఉండటం వలన ఇవి మన శరీరం యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడతాయి సార్. అదేవిధంగా ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా కాలేయంలో కణాలు దెబ్బతినకుండా ఆ కాలేయంను కాపాడుకుంటూ ఆ కాలేయంలో వచ్చేటువంటి విష పదార్థాలను మొత్తాన్ని బయటికి పంపడానికి ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు అనేటువంటి ఉపయోగపడటం జరుగుతూ ఉంది సార్. ఈ యొక్క పాస్ఫోలిపిడ్లు ఏం చేస్తాయంటే జీర్ణాశయంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు నీటిలో కలిపి అవి సులభంగా అరగటానికి మరియు రక్తనాళాల్లో కొవ్వు గడ్డగట్టకుండా రక్తం అనేటువంటిది సజావుగా ప్రవహించడానికి ఉపయోగపడటం జరుగుతూ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఓవరాల్గా చూస్తే ఈ యొక్క క్రిల్ ఆయిల్లో ఉన్నటువంటి అక్సాజాంతిన్ కానీ పాస్ఫోలిపిడ్స్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల అసలు ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం సార్. ఇక క్రిల్ ఆయిల్ అనేది పాస్ఫోలిపిడ్లతో కూడినటువంటి ఒమేగా-3 ఉత్పత్తి కావటం వలన ఇది రక్తంతో పాటుగా మెదడు, గుండె మరియు కాలేయం మొదలైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అవయవాలైనటువంటి ఈ యొక్క అవయవాలు మెరుగ్గా పనిచేయడానికి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఈ యొక్క క్రిల్ ఆయిల్ హృదయనాళ ఆరోగ్యానికి, అంటే మన గుండె పనితీరు మరీ ఎక్కువగా, అంటే ఏ విధమైనటువంటి కొవ్వులు అడ్డుపడకుండా గుండె యొక్క ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉండటానికి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది సార్. క్రిల్ ఆయిల్లోని ఒమేగా-3 అనేది పక్షవాతం మరియు ఈ యొక్క హార్ట్ స్ట్రోకులు రాకుండా రక్తనాళాలలో గడ్డ కట్టకుండా ఉండటానికి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఈ క్రిల్ ఆయిల్ అనేది కీళ్ళు మరియు జాయింట్స్ యొక్క పనితీరు మెరుగుపరచడం కోసం ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఆ ఎముకల మధ్యలో ఒక చిన్న లూబ్రికెంట్ లాగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది సార్. దాంతో పాటుగా ఈ యొక్క క్రిల్ ఆయిల్ వాడటం వల్ల మన మానసిక ఏకాగ్రత, మెదడు యొక్క చురుకుదనము, జ్ఞాపక శక్తి పెరగటము మరియు మానసిక శక్తి కూడా మెరుగుపడటానికి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది సార్.
అంతే విధంగా చూసినట్లయితే చర్మం యొక్క చర్మం కాంతివంతంగా ఉండటానికి ఈ యొక్క krill oil లో ఉన్నటువంటి అక్సాజాంతిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ సూర్య యొక్క కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడటానికి, ముడతలు రాకుండా చర్మం మృదువుగా యవనంగా ఉండటానికి ఈ యొక్క krill oil అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం వివిధ పనుల వలన రోజు గంటల కొద్దీ కంప్యూటర్లు చూడటం, ఫోన్లు చూడటం, ఈ విధంగా చేయటం వల్ల మన కళ్ళు అలసటకు గురి కావడం వల్ల కళ్ళు పొడిబారటం, అంటే మన కంటిలో కావాల్సినటువంటి నీటి శాతం ఉండకుండా కళ్ళు పొడిబారటం, ఎరుపెక్కటం, ఆ విధంగా ఉండేటువంటి సమస్యలను సైతం ఈ యొక్క krill oil నివారిస్తుంది సార్. మరీ ముఖ్యంగా చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క krill oil లోని కోలిన్ అనేటువంటి ఫాస్ఫోలిపిడ్లు ఉండటం వలన కాలేయంలో అదనపు కొవ్వు పెరిగిపోకుండా చేస్తుంది. దానితో పాటు కాలేయం శుద్ధి కావటానికి ఈ యొక్క krill oil అనేది ఉపయోగపడుతుంది సార్. మరొక విధంగా చూసినట్లయితే ఈ krill oil వాడటంగా ఓవరాల్గా ఏం జరిగిందంటే మన శరీరం యొక్క ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల వచ్చేటువంటి శరీర వాపులు, కాలేయం పనితీరు, కండరాలు, నరాలు మరి కీళ్ళతో పాటుగా రక్తనాళాలు సైతం ఆరోగ్యంగా పనిచేయడానికి ఈ యొక్క krill oil అనేది ఉపయోగపడుతుంది సార్. ఈ యొక్క krill oil అనేది మన మానవుడు ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1000 మిల్లీగ్రాముల వరకు ఉపయోగించాలి సార్ రోజుకొకసారికి. అందుకోసం మనం ఈ యొక్క సముద్రాల నుంచి తీసినటువంటి ఈ krill oilని మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్ అయినటువంటి ఈ krill oilలో ప్రతి క్యాప్సిల్ కూడా ఒక 500 మిల్లీగ్రాముల రూపంలో తయారు చేయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క krill oil క్యాప్సిల్ని రోజుకు 2 అంటే ఉదయం 1, సాయంత్రం 1 భోజనంతో పాటు వేసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యం కానీ, శరీరం కాంతివంతంగా ఉండటానికి కానీ, కంటి చూపు మెరుగుపడటానికి, పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగటానికి, అదేవిధంగా పెద్దవారైతే వయసుతో పాటు వచ్చేటువంటి ఈ యొక్క మతిమరుపును నివారించుకోవడానికి, మన యొక్క కాలేయం అనేటువంటిది కాలేయం యొక్క పనితీరు సజావుగా చేసుకోవటానికి, రక్తనాళాలు బాగా రక్తం ప్రవహింపజేసుకోవడానికి ఈ యొక్క krill oil అనేది ఉపయోగపడుతుంది సార్. ఈ యొక్క krill oil అనేటువంటిది సముద్రపు ఆహారం అంటే చేపలు, రొయ్యలు ఇట్లాంటి సముద్రంలో దొరికేటువంటి జీవులు తినడం వల్ల ఎవరికైతే ఎలర్జీ వస్తుందో వాళ్ళు, అంటే ఈ యొక్క సముద్రపు జీవులను తినడం వల్ల వంటిపై ఎలర్జీ రావడం, దద్దుర్లు, ఆ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవాళ్ళు ఈ యొక్క krill oilను వాడకూడదు సార్. దాంతో పాటుగా రక్తం కొంతమందికి మందంగా ఉందనే ఉద్దేశంతో రక్తం పలచబడటం కోసం అని చెప్పేసి ఆస్పిరిన్ అనేటువంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క krill oil అనేది వాడకూడదు సార్. దాంతో పాటుగా ఏదైనా ఆరోగ్య సమస్య నిమిత్తమై ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క krill oil అనేది వాడకూడదు సార్. ఇది నాకు తెలిసినటువంటి ఈ యొక్క krill oilకి సంబంధించినటువంటి సమాచారం సార్. దీనిలో ఏదైనా తప్పులుంటే సరిచేయండి. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్, ఓవర్ టు యూ సార్. బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య సార్. సార్ అనిల్ కుమార్ సార్. సార్ కాసివాలి సార్. కాసివాలి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్ట్రక్ అయింది సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ అయిపోయింది సార్. స్ట్రక్ అయిందని చెప్పేసా సార్ నేను. స్ట్రక్ అయింది, ల్యాప్టాప్ స్ట్రక్ అయింది. అది
ఓకే ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. సార్ ఈ యొక్క థ్యాంక్ యూ వెస్టేజ్ ఈ యొక్క క్రిల్ ఆయిల్ యొక్క ఎంఆర్పి వచ్చేసరికి రూ. 1654, డిపి ప్రైస్ వచ్చేసరికి రూ. 1158, అదే విధంగా పీవీలు వచ్చేసరికి 38.6 పీవీలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టక్ అవుతుంది. ఓకే, కాసిం అలీ సార్. థ్యాంక్ యూ కాసిం అలీ సార్. అడగంగానే నేను సార్ని మార్నింగే మెసేజ్ పెట్టాను, కాసిం అలీ సార్ మీరు క్రిల్ ఆయిల్ గురించి చెప్పాలి అని. సారు ఎలాంటి ఆలోచన లేకుండా సరే సార్ మీరు చెప్దామంటే ఖచ్చితంగా చెప్దామని ఈరోజు స్లైడ్స్ పంపించి చెప్పడం జరిగింది. సార్ ఈ క్రిల్ ఆయిల్ వాడడం వల్ల ఎవరికైనా బెనిఫిట్స్ వచ్చి ఉంటే ఆ టెస్ట్ మోనీతో పాటు ఈ సెషన్ ఎలా ఉంది, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అన్మ్యూట్ చేసుకొని మనం సెషన్ని కంటిన్యూ. సార్ ఈ క్రిల్ ఆయిల్ వాడి మాకు మంచి జరిగింది అనే వాళ్ళు, అదేవిధంగా ఈ సెషన్ నచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. జీవి ఫణికుమార్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాసిం అలీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ చాలా బాగా వచ్చింది సార్. ఎందుకంటే మీరు ఇనీషియల్గా ఇదే ఇందాక బ్రహ్మయ్య గారు చెప్పారు, ఇదే మీరు ఫస్ట్ టైం ఓన్గా సెషన్ ప్రిపేర్ చేసుకొని ఈ జూమ్లో సెషన్ ఇవ్వడం అనేది చాలా అప్రిషియేషన్ సార్. మీకు మీలాంటి వాళ్ళు మాకు చాలా ఇన్స్పైరబుల్గా ఉంటారు. మేము కూడా అంటే కొంచెం మాకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ ముందు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నాము. మిమ్మల్ని ఇనిషియేటివ్ తీసుకొని మేము కూడా ఈ స్లైడ్స్ తయారు చేయడానికి ఈ జూమ్లో అందరికీ ఇన్స్పైరబుల్గా ఉంటానని ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ బ్రహ్మణ్ సార్. థ్యాంక్ యూ ఫణికుమార్ సార్. ఆల్ బెస్ట్ సార్. మీ నుంచి కూడా మంచి సబ్జెక్టు, మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ రావాలని కోరుకుంటున్నాను సార్. ఎంటైర్ రమ్య రవికాంత్ సార్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాస్ ప్రకాశం సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. కాశం సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా, చాలా సంతోషం చెప్పారు సార్. చాలా అద్భుతంగా వచ్చింది సార్ ఈరోజు టాపిక్. క్రిల్ ఆయిల్ గురించి చక్కగా వివరించారు సార్. మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకున్నాం సార్. నేను గత 2 నెలల నుంచి